నా ఫస్ట్ 1 లాక్ ఎలా ఎర్న్ చేశాడు. మీరు ఈ వీడియో ఓపెన్ చేసింది అది తెలుసుకోవడానికి కదా. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ అయితే మీకు దొరుకుతుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఫ్రీలాన్సింగ్, డ్రాప్ షిప్పింగ్, ఈ-కామర్స్, ఇంకా స్టాక్ మార్కెట్, ట్రేడింగ్స్, ఐపీఓస్ ఇలా ప్రతి ఒక్కటి ట్రై చేశాను. ప్రతి ఒక్క దాంట్లో నాకు సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, సక్సెస్ అయితే మాకు అందులో నేను ఎంత ఎర్న్ చేశాను, ఇప్పటి వరకు నేను కంటిన్యూగా చేసింది ఏంటి, ఈ 1 లాక్ ఎర్న్ చేయడానికి మేజర్ పొజిషన్ ఏంటిదని కంప్లీట్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియోని మిస్ కాకండి. వీడియో మిస్ అయితే మాత్రం మీరైతే ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోతారు. అలాగే వీడియో లాస్ట్లో నేను ఒక కోర్స్ అయితే మీకు కంప్లీట్గా ఫ్రీగా నేనైతే అప్లోడ్ చేస్తాను. మీకు ఆ కోర్స్ కావాలంటే ఆ లాస్ట్ వరకు నేను ఏం కోర్స్ చెప్తా అన్నానో ఆ కోర్స్ అయితే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే మీకు ఫ్రీగా డీటెయిల్డ్ అడ్వాన్స్ కోర్స్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడు మనమైతే నేను ఫస్ట్ 1 లాక్ ఎర్న్ చేసిన మెథడ్ 1 అయితే చూద్దాం. నేను ఆన్లైన్లో ఎర్న్ చేసిన వేస్ వల్ల ఫస్ట్ వే వచ్చేసి వీడియో ఎడిటింగ్ ఉండి థంబ్నెయిల్ డిజైన్ అయితే చేసిన నేను. అది ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఏజెన్సీ ఓపెన్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేసిన, కాకపోతే క్లయింట్స్ అంతా రాలేదు. సో నేను ఏం చేసిన, ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ చేద్దామని నేను నార్మల్ నా అకౌంట్లోకి వెళ్ళే క్రియేటర్స్కి లేదా ఇన్ఫ్లుయెన్సర్లకి నేను రీచ్ అవుట్ అవ్వకుండా థంబ్నెయిల్ డిజైన్ ఇవి ఇట్లా చేసేవాడిని. అలాగే నేను కొన్ని రోజులు చేసిన. దాని తర్వాత ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ఓపెన్ చేసిన. ఇప్పుడు మార్కెటింగ్ ఏజెన్సీలో చాలామంది క్లయింట్స్ ఉన్నారు, అలాగే క్లయింట్స్ కూడా చాలా మంచి అవుట్పుట్ అయితే మన ఏజెన్సీ నుంచి ఇస్తున్నాం. మన ఏజెన్సీలో రేటింగ్ ఇట్లా క్రియేటివ్ వర్క్ అంతా చేస్తాం. అలాగే మనకు బ్రాండ్స్కి బ్రాండింగ్, మార్కెటింగ్ కూడా ప్రతి ఒక్కటి మనమైతే A to Z అయితే మనకు ఒక బ్రాండ్ వచ్చిందంటే మన మార్కెటింగ్ ఏజెన్సీలో A to Z అయితే మన ఏజెన్సీలోనే వాళ్ళ వర్క్ అంతా అయిపోతుంది. మళ్ళీ 2-3 ఏజెన్సీలో పోయి పని చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఆ ఏజెన్సీ అయితే ఒకటి ఓపెన్ చేసినాం. సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిదంటే ఈ-కామర్స్ ట్రై చేసిన నేను. ఈ-కామర్స్ ట్రై చేసిన, డ్రాప్ షిప్పింగ్ కూడా ట్రై చేసిన. ఈ-కామర్స్లో జస్ట్ 10,000 పెట్టి స్టార్ట్ చేసిన. 10,000 స్టార్టింగ్లో లాస్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఒక 2 to 3 టైమ్స్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అందులో కొంచెం ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఈ-కామర్స్ అయితే కొంచెం మంచిగా నడుస్తుంది. నెక్స్ట్ డ్రాప్ షిప్పింగ్ అయితే నేను ఒకటేసారి ట్రై చేసిన. జస్ట్ 15K క్యాపిటల్తో ట్రై చేసిన. దాని తర్వాత డ్రాప్ షిప్పింగ్ ట్రై చేయలేదు నేను. మనకు థర్డ్ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే ట్రేడింగ్. మన ఛానల్లో స్టార్టింగ్ కూడా వీడియో చూసే ఉంటారు. నేనైతే స్టార్టింగ్ మన ఛానల్ ట్రేడింగ్తో స్టార్ట్ చేసిన. ట్రేడింగ్ ఛాలెంజ్ కూడా చేసిన కొన్ని రోజులు. కాకపోతే మన కాలేజ్ వర్క్ ఉండడం వల్ల నేను ట్రేడింగ్ ఛాలెంజ్ అయితే మధ్యలో ఆపిన. ఇప్పుడు మళ్ళీ నేను ట్రేడింగ్ ఛాలెంజ్ అయితే మన ఛానల్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటాను, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ట్రేడింగ్ నేను ఇండియన్ స్టాక్ మార్కెట్లో చేయాలన్నా లేకపోతే క్రిప్టోలో చేయాలని అయితే మీరు కామెంట్లో చెప్పండి. నేను మీ కామెంట్స్ ప్రకారం ఎక్కువ ఏది వస్తే నేను దాని మీదనే ట్రేడింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను. నేనైతే ఐపీఓస్లో కూడా చాలా ఇన్వెస్ట్ చేసిన. మనకైతే ఐపీఓలో రిటర్న్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయి. నేను ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన వాటిలల్లో నాకు అన్నిటి రౌండ్ ఫిగర్ యావరేజ్ ఇస్తే ఇప్పటివరకు ఐపీఓ ఇన్వెస్ట్మెంట్లలో నాకైతే 40% రిటర్న్స్ అయితే వచ్చినాయి. నాకు 35-40% అయితే వచ్చేసినాయి నాకు టోటల్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే. నెక్స్ట్ మన ఎర్న్ చేసిన మెథడ్ ఏంటంటే ఆఫ్లైన్. నేనైతే కొన్ని ఆఫ్లైన్ బిజినెస్లో కూడా ఇన్వెస్ట్ చేసిన, అందులో నుంచి కూడా మనకైతే రిటర్న్స్ వచ్చినాయి. ఇలా ఎర్న్ చేసుకుంటూ వాటిని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అయితే 1 లాక్ చేసిన. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్సే ఫ్యూచర్లో ఇంకెక్కువ అవుతాయి. మన మార్కెటింగ్ ఏజెన్సీ ఉన్నది, ఈ-కామర్స్ ఉన్నది, ఇంకా ట్రేడింగ్. ఈ మూడిట్లలో మనమైతే కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లా మీరు ట్రేడింగ్ చేస్తానా అనే ట్రేడింగ్ మీద కూర్చోకుండా ప్రతి ఒక్కరికి మినిమం 2 to 3 ఇన్కమ్ వేస్ అయితే ఉండాలి.